సో ఈరోజు మార్కెట్ అయితే మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిపోయింది. అంటే స్వల్పంగా గ్యాప్ నష్టాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా నష్టాలతో కొనసాగడం చూడొచ్చు. మార్కెట్ అయితే కంప్లీట్ వాలటాలిటీ అయితే కనిపించింది. సో ఓవరాల్గా క్లోజింగ్ కూడా నెగిటివ్ క్లోజింగ్ అయితే మనం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు. సో కంటిన్యూగా 7 రోజుల నుంచి మార్కెట్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా నిఫ్టీ చూసుకుంటే 50 అంటే నిఫ్టీ 50 వచ్చేసి 76 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. 24,078 దగ్గర క్లోజ్ అయిపోయింది. 24,000 మార్క్ను అయితే అట్లే హోల్డ్ చేసి ఉంది. తర్వాత బీఎస్సీ సెన్సెక్స్ వచ్చేసి 325 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. 76,999 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత నిఫ్టీ 500 చూసుకున్న నెగిటివ్లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 22 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. 57,239 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక ఐటీకి సంబంధించింది తర్వాత మిడ్ క్యాప్ సంబంధించిన సెక్టార్లు మాత్రం కొంచెం పాజిటివ్గానే కనిపించినాయి. ఒక ఐటీ సెక్టర్స్ తప్ప మిగతా ఏ సెక్టార్లో కూడా అన్ని నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా బ్యాంక్ చూసుకుంటే 22 పాయింట్లు, మిడ్ క్యాప్ చూసుకున్నా కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. పాజిటివ్ అంటే కొంచెం స్వల్పంగా ఫ్లాట్ అని చెప్పొచ్చు. తర్వాత స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 0.5% నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. సో ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు పిఎస్యూ బ్యాంక్ చూసుకుంటే 0.8% నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. అంటే ఫార్మాకి సంబంధించి కూడా 1% ఇంచుమించు నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా 0.5% నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. మెటల్ సంబంధించిన సెక్టార్ అయితే ఇంచుమించు 0.5% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మీడియాకి సంబంధించి కానీ ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకు, ఇన్ఫ్రా, కమ్యూడిటీస్ కానీ, కన్జంప్షన్ కానీ, పిఎస్సి కానీ, తర్వాత నిఫ్టీ సర్వీసెస్ ఏవైనా అన్నీ కూడా ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక ఐటీకి సంబంధించిన సెక్టార్లో మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. మెయిన్గా చూస్తే అంటే మిడిల్ ఈస్ట్లో వారి యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంది. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ల యొక్క ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా మార్కెట్ పైన అంటే చైనా కానీ, నాస్డాక్ కానీ, యూఎస్ సంబంధించిన మార్కెట్స్ కానీ నిన్న క్లోజింగ్ చూసుకుంటే కొంచెం అంటే అంత స్ట్రాంగ్ క్లోజింగ్స్ అయితే అంటే గ్లోబల్ వైజ్ చూసుకున్న ఏ మార్కెట్లో అయినా నెగిటివ్లోనే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మన మార్కెట్లు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం చూడవచ్చు. సో ఓవరాల్గా కంప్లీట్ గ్లోబల్ వైజ్ కూడా మార్కెట్లు అన్నీ అనిశ్చితిలో ఉండడం చెప్పొచ్చు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో వార్ అనేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఏ విధంగా అంటే కంటిన్యూగా అది మూసేయడం, తర్వాత చమురు ధరలు పెరగడం అనేది మార్కెట్ పైన ప్రభావం చూపడం జరిగింది. సో చమురు ధరలు పెరిగాయి. సో ఆటోమేటిక్గా మనం మాట్లాడుకున్నట్టు బులియన్ మార్కెట్కి వస్తే, కమ్యూనిటీ మార్కెట్కి వచ్చేస్తే మనం గోల్డ్లో చూసుకుంటే మాత్రం మంచి మూమెంట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. గోల్డ్ చూసుకుంటే ఈరోజు ఇంచుమించు 1.9% అంటే ఇంచుమించు 2% అయితే పెరిగింది. తర్వాత 1,57,510 రూపాయల దగ్గర ప్రజెంట్ 10 గ్రామ్ గోల్డ్ అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవ్వడం అంటే ఇంకా రన్ అవుతుంది. సో ఇంచుమించు 2,940 రూపాయలు పాజిటివ్నే క్లోజ్ అయిందని చెప్పాలి. సరే, తర్వాత సిల్వర్ చూసుకున్న ఇంచుమించు 1.37% పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది. 2,36,470 దగ్గర సిల్వర్ వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు చమురు ధరలు పెరగడం, ఆటోమేటిక్గా డిమాండ్ పెరగడం, సో ఆటోమేటిక్గా ఈక్విటీ మార్కెట్ దెబ్బతింటే ఆటోమేటిక్గా కమ్యూనిటీ మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. సో ఆ విధంగా ప్రజెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా పాజిటివ్ మూమెంటం అయితే కనిపించినాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ప్రజెంట్ వచ్చేసి 4,507 ఉంది. 4,507గా ఔన్స్ వచ్చేసి $4,507 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి స్పాట్ గోల్డ్ వచ్చేసి పర్ ఔన్స్ $64 ప్రజెంట్ కొనసాగుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్లు పాజిటివ్నే మనకు మూమెంటం అయితే కనిపించినాయి. సో ఓవరాల్గా మార్కెట్లు ఈరోజు జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే వరుసగా 7 డేస్ నుంచి అయితే మార్కెట్ నెగిటివ్నే ఉంది. రేపు కూడా మార్కెట్లు నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ కారణం ఇంతకుముందు చెప్పినట్టు గ్లోబల్ మార్కెట్లు అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో వార్ ఎఫెక్టు, చమురు ధరలు పెరగడం, సో డాలర్ కూడా బలహీనంగా అంటే కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా కొంచెం తగ్గడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్లన్నీ కూడా ఈరోజు అంటే గత వారం నుంచి కూడా బాగా వాలటాలిటీ కనిపించింది. సో అందుకోసం ఈరోజు కూడా నెగిటివ్నే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. రేపు కూడా నెగిటివ్నే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్లోకి అంచనా. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి టైంలో కొంచెం
అంటే ఆచితూచి అడిగేయాలి. అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాటిపైన ఎక్కువనే ఫోకస్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అవకాశం ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. F&O ట్రేడింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి అవకాశం, ఆపర్చునిటీ ఉంది. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.